నమస్తే, ఆర్ఎఫ్ న్యూస్కి స్వాగతం. నిజాలు నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖాతాదారులకు తప్పని తిప్పలు, ఏటీఎంల ముందు పడిగాపులు, నగదు నిల్లని బ్యాంకుల బోర్డులు. ప్రజా సమస్యలు పరిశీలిస్తాం, అధికారులను నిలదీస్తాం. పోరుబాట ప్రారంభంలో సిపిఐ నేతలు. నోట్ల మార్పిడితో గందరగోళం, వ్యాపార వర్గాలకు తీవ్ర నష్టం. కేంద్రంపై మండిపడ్డ ఛాంబర్ ఆఫ్ కామర్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఓటు హక్కుని ఉండవల్లికి మార్చుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యుల ఓటును కూడా ఉండవల్లికి మార్చారు. స్థానిక ప్రజలు అందుబాటులో ఉండాలని, ఏపీ నుంచే పాలన కొనసాగించాలని చంద్రబాబు ఉండవల్లికి నివాస ప్రాంతాన్ని తరలించారు. అమరావతి రాజధాని కాబట్టి హైదరాబాదులో ఉన్న తమ ఓటుని ఇక్కడికి మార్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు. పాతగుంటూరులో శనివారం సిపిఐ నగరాధ్యక్షులు మాలాద్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నగరంలో ఇళ్ల స్థలాలు లేక, ఉన్న ఇళ్లకు పట్టాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. గుంటూరు నగర అభివృద్ధి కోసం జరుగుతున్న సిపిఐ పోరుబాటును, సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సిపిఐ పోరుబాటును, సమగ్ర అభివృద్ధి కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రెండో రోజుకి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ పాతగుంటూరు సెంటర్లో ఈ రెండో రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ నగరానికి సంబంధించి మరి నిన్న జరిగిన పాదయాత్రలో మరి అనేక సమస్యలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ముఖ్యంగా అమృత పథకం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ గుంటూరు నగరంలో నీరు కార్చబడతా ఉంది. ముఖ్యంగా ఈ పథకం ప్రకారం ఏదైతే మరి ఇంటి పన్ను ఉంటేనే ఫ్రీ పంపు కలెక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా ప్రజలందరూ కూడా మరి పబ్లిక్ ట్యాపులు కూడా లేకుండా ఇంటింటికి మరి ఫ్రీ కలెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ పరిస్థితుల్లో మరి ఇంటి పన్ను అడ్డంగా పెట్టి వీళ్ళందరూ కూడా ఈ పథకాన్ని దూరం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ఇంటి పన్ను మరి ఏదైతే ఉందో వాళ్ళకే ఇవ్వటం ద్వారా మరి వీళ్ళందరూ కూడా అనర్హులుగా చేపడుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం సవరణ చేసి గత అనేక సంవత్సరాలుగా కాపురాలు. కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ప్రకటించిన 500, 1000 నోట్ల రద్దు వల్ల 95% సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరు ఆంజనేయులు పేర్కొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు ముందు 100 నోట్లను విడుదల చేస్తే ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదన్నారు. సామాన్య ప్రజలు 500 మార్చడానికి చాలా కష్టంగా ఉంటే ఇక 2000 ఎలా మార్చాలని ప్రశ్నించారు. దీనివల్ల వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి గారు 500, 1000 రూపాయల నోట్లని నియంత్రిస్తూ అత్యవసరంగా ప్రకటన చేయటం వల్ల వారి ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా దాదాపుగా 95% సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. వాస్తవానికి ఫేక్ నోట్లు కానీ లేక లెక్కలు చూపేటువంటి ధనం ఏదైనా ఉండేటట్లయితే బయటికి రావాలని ఆలోచన చేసినప్పటికీ కూడా సామాన్య మానవుడు
జీవనం సాగించే విధానాల్లో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యవసర ప్రకటన వల్ల కార్మికులు కానీ ఉద్యోగులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ గత 2 రోజులుగా చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి మీరు కావాలని ఆలోచన చేసినట్లయితే ఒక నెల రోజుల ముందు నుంచి 100 రూపాయల నోట్లని అన్ని బ్యాంకుల్లో డంపు చేసి 500 రూపాయల నోట్లు కానీ 1000 రూపాయల నోట్లు కానీ బ్యాంకు నుంచి రిలీజ్ కాకుండా చేసినట్లయితే ఈ నెల రోజుల్లో సామాన్య మానవుడికి అందుబాటులో 100 రూపాయల నోట్లు వచ్చినట్లయితే ఈ ప్రజానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి కాదు అని చెప్పేసి నా ఆలోచన. వాస్తవానికి ఏంటంటే సామాన్య మానవుడు వెళ్ళి ఏటీఎం కార్డు చూస్తే 2 రోజులు బంద్, ఏటీఎంలో పట్టే అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మార్చుకోవాల్సిన ఏటీఎంని కంటిన్యూస్గా మార్చాలి అంటే అది 10 మందికో 15 మందికో డబ్బు వస్తుంది తప్ప ఎక్కువ వచ్చే అవకాశం లేదు. దానివల్ల కొన్ని బ్యాంకులు అయితే ఏటీఎంలు పనిచేయకపోవడం వల్ల కానీ డబ్బులు రాకపోవడం వల్ల కానీ నాన్న ఇబ్బంది పడుతూ ఉన్నారు. తిరిగి చిన్న మానవుడు ఎవరైనా చిన్న ప్రజలు ఎవరైనా ఉండి 4000 రూపాయల నోట్లు మార్చుకోవడం కోసం వెళ్తే ఒక 2000 రూపాయలేమో 100 రూపాయల నోట్లు ఇచ్చి 2000 రూపాయల నోటు ఇస్తే ఆ 2000 రూపాయల నోటు మార్చడానికి కూడా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. అదే కాకుండా ప్రభుత్వం వాస్తవానికి చెప్పాలంటే వ్యాపార వర్గాలన్నీ కూడా ఉపాధి కోల్పోయే మార్గాన్ని అవలంబించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వ్యాపార వర్గాలు బిల్లుతో కానీ లేదా కిరాణా షాపులో ఉండే వర్తకులు ప్రజలకు కానీ అందుబాటులో ఉండి సరుకులు అందజేసే పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఆ వెసులుబాటు కలగజేసినట్లయితే సాయంత్రానికల్లా కంపల్సరిగా వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది బ్యాంకులో జమ చేసే అవకాశం ఉండేది. అట్లా కాకుండా కేవలం పెట్రోల్ బంకులు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి మెడికల్ షాపులు తప్ప మిగతా వ్యాపార సంస్థల్లో 500 రూపాయలను మార్చడానికి అవకాశం లేదు. వ్యాపారం ట్రాన్సాక్షన్ లేకపోవటం వల్ల దాదాపుగా 95% వ్యాపార వర్గాలన్నీ కూడా వ్యాపారాన్ని కోల్పోయాయి. వ్యాపారం కోల్పోవడం వల్ల ప్రభుత్వానికి ఆశించిన ట్యాక్స్ రాకుండా పోయింది. సామాన్య మానవుడికి జీవనం సాగించాలి అంటే పప్పు కానీ ఉప్పు కానీ ఏదైనా కొనాలన్నా కనీసం బడ్డీ కొట్టుకెళ్ళి టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేయొద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నోట్ల మార్పిడి నేపథ్యంలో జారీ చేసిన ఈ ఆదేశాలు గుంటూరు జిల్లాలో అమలు కావడం లేదు. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు టోల్గేట్ వద్ద వాహనదారుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలపై కూడా విద్యార్థులకు ఆసక్తి పెంచాలని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హ్యాండ్ రైటింగ్ ఆల్సో లిస్ట్ సబ్మిట్ చేయాలి. లిస్ట్ గుంటూరు నగరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారుగా 40 పాఠశాలల నుంచి ఒక 1200 మంది విద్యార్థులు బీఆర్ స్టేడియంలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటూ వచ్చారు. మరి 40 మంది స్కూల్ డైరెక్టర్లు కూడా వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఈ క్రీడా సంబరంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి క్రీడల్లో 100 మీటర్స్ రన్నింగు,
200 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. కబడ్డీ, పోతే క్యారమ్స్, చెస్, హ్యాండ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్లో జూనియర్స్ సీనియర్స్ 2 విభాగాలుగా విభజించి అన్ని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు పోటీలు పెట్టడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా విన్నర్స్కి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈరోజు ఉదయం క్రీడా పోటీల్లో జడ్పీ చైర్పర్సన్ షేక్ శ్రీమతి జానీమూన్ గారు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ గారి చేతుల మీదుగా పోటీలు ప్రారంభించడం జరిగింది. మరి పోటీలకు వచ్చినటువంటి అన్ని పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. నోట్ల మార్పిడి నేపథ్యంలో నగరంలోని బ్యాంకులు, ఏటీఎంలు శనివారం కిటకిటలాడాయి. ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో ఖాతాదారులు క్యూ కట్టడంతో తోపులాటలు జరిగాయి. గంటల తరబడి నిలబడాల్సి రావడంతో పడరాని పాటలు పడ్డారు. చాలా బ్యాంకులు, ఏటీఎంల ముందు నోట్లు అయిపోయాయని బోర్డులు పెట్టడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎలాగొస్తాయండి? 500 లేకుండా 2000 తీసుకున్నాం, మళ్ళీ అయ్యో నోట్లు ఇస్తారు. మానాడు ఎలాగొస్తాయండి? చాలా ఇబ్బంది పబ్లిక్ పని చేసుకుని చిల్లర కావాలి. చిల్లర కావాలండి. 500 రూపాయలు 20 కొట్లు తిప్పండి. ఊళ్ళి చిల్లర రాకపోతే ఊలేస్తారండి మాకు. అన్యాయంగా ఉందండి. 2000 ఇచ్చారు. ఎక్కడ పట్టించుకోవాలన్నా ఈ 2000 ఇస్తే వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ 2000కి మాకు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఇస్తారు. మళ్ళీ ఆ 500 1000 రూపాయల నోట్లు తీసుకొని మళ్ళీ బ్యాంక్ రావాలి. ఏంటండి మాది పనికి వస్తాను. ఇక్కడ పడిన వామ్ ఇచ్చేస్తాను. కొట్టుకుంటే మాకు సెలవు లేదు. బ్యాంక్ వెళ్ళి ఎక్కడికి లేదు. కార్డు ఉండాలి, ఇవి ఉండాలి, ఎండు ఇష్యూ మమ్మల్ని పడతాను. ఏడు చేయాలి మమ్మల్ని అక్కడ పిల్లలు తీసుకొని దేశాలని వస్తాను. ఇచ్చిన కాగితం తీసుకుంటాను. వారంలో చూస్తే చిల్లర మంది ఇవ్వలేదండి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. టీడీపీ తూర్పు ఇన్ఛార్జి మద్దాలగిరి పలు వార్డుల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. శనివారం 15వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎవరికి ఇలా 12,000 కార్డులు అలానే ఉన్నాయి. నెక్స్ట్ మంత్లో ఇస్తారు. ఆ కార్డు మీ చేతికి ఇస్తారు. మీరు జనవరి నుండి డ్రా చేసుకోవచ్చు. మీరు జనవరి నుండి వాడుకోవచ్చు. చూసి
అందరికీ నమస్కారం. ఈరోజు జన చైతన్య యాత్రలో భాగంగా మరి ఇవాళ 15వ వార్డు సంగడగుంట ఏరియాలో పర్యటించడం జరుగుతోంది. మరి ప్రజల దగ్గర నుండి మంచి స్పందన కనబడుతుంది. ఇవాళ రేషన్ షాప్లో కానీ అలాగే పెన్షన్ విషయంలో కానీ మరి ఇవాళ క్రమం తప్పకుండా 5వ తారీఖు లోపలే ఇవాళ అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇవాళ క్రమబద్ధంగా మరి ఫస్ట్ వీక్ లోపలే ఇవాళ పెన్షన్లు కూడా డబ్బులు చాలా సమృద్ధి చెందుతున్నారు. అలాగే కొన్ని కొత్త కార్డులు కావాలన్నా కూడా వాళ్ళు పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. అలాగే ఇక్కడ మన హౌస్ ఫర్ ఆల్ ఆ స్కీమ్లో కూడా ఎంతోమంది ఇక్కడ ఇవాళ హౌసింగ్ స్కీమ్లో 30 గజాల పైన ఉన్న వాళ్ళు పెట్టుకొని కొంతమంది శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అలాగే కొంతమంది పెట్టుకున్న వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 30 గజాలు రిజిస్టర్డ్ భూమి ఉంటే కనుక తప్పకుండా, అలాగే బీఫామ్ వాళ్ళ పేరు మీద కూడా ఉంటే కనుక వాళ్ళకి కూడా హౌసింగ్లో శాంక్షన్ అవుతుంది. త్వరగా ఇది క్లోజ్ అయిపోతూ ఉంది. త్వరగా మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో 30 గజాల పైచులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెట్టుకోమని మేము చెప్తాను. అలాగే మరి వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ని అస్తవ్యస్తంగా ఉన్న గుంటూరు నగర డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు బాగుపరిచే రీతిలో ఇవాళ ట్రైన్లకి పెద్ద మొత్తంలో ఇవాళ పీకల వాక్ కానివ్వండి పెద్ద మొత్తంలో ఇవాళ శాంక్షన్లు కూడా చేసి వర్కులు కూడా బిగిన్ అవుతా ఉన్నాయి. మరి ఎంక్రోచ్మెంట్స్ కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. మరి త్వరలోనే కొత్తగా కాలువలు కూడా కడతారు. అలాగే ముఖ్యంగా ఇవాళ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ కెనాల్ అంటే ఇవాళ యూజీటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మరి ఇవాళ గుంటూరు నగరానికి రాబోతూ ఉంది. వచ్చే నెలలో మరి పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్తా ఉన్నారు. ప్లాన్లు కూడా లాస్ట్ ఆ డిపిఆర్లు కూడా చెక్ చేసుకొని వాళ్ళ పనులు గీయించడానికి రెడీగా ఉన్నారు. మరి అది కనుక వన్స్ మనకి వస్తే మరి ఈ ప్రాబ్లం నుండి మరి బయటపడటానికి డ్రైన్ వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే సెంట్రల్ ప్రాబ్లమ్స్ కానీ బయటపడడానికి అవకాశం ఉంది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో గుంటూరు మనం ఏదైతే అభివృద్ధి మార్గంలో నడుపుతామని హామీ ఇచ్చామో అభివృద్ధి పదంలో ఇప్పుడు అందరం కూడా హామీ కట్టుబడి మరి ఈ గుంటూరు నగరాభివృద్ధికి భాగంగా ఈరోజు మా డివిజన్కి గిరిగారు వచ్చిన సందర్భంగా గిరిగారు ఈ డివిజన్లో చేసినటువంటి పనులు పెన్షన్లు కానీ 650 పెన్షన్లకు కానీ మళ్ళీ ఒక 130 పెన్షన్లు కలిపి ప్లస్ రేషన్ కార్డుల వ్యవహారం కానీ రేషన్ కార్డులు ఒక 230 రేషన్ కార్డులు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి మా డివిజన్కి ఇవన్నీ సెలక్షన్ చేయించి డ్రైన్ వాటర్ వ్యవహారం కానీ ఏదైనా పూర్తిగా మా 15వ వార్డు మీద దృష్టి పెట్టి వార్డులో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి మేము కూడా వార్డు డివిజన్లో ఎటువంటి సమస్య ఉన్నా ముందుగా గిరిగారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాల ప్రయత్నం చేసి పూర్తి చేశాము. ఈ వార్డు 15వ డివిజన్ జనచైతన్య యాత్రలో భాగంగా అందరూ సహకరించి అందరూ ప్రతి ఒక్కరూ ఈ వార్డుకి సంపూర్ణ సహకారం ముందుకు తీసుకెళ్లారు. ఈ వార్డు జనచైతన్య యాత్రలో విజయవంతం చేస్తున్నందుకు సంతోషంగా. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పట్టాపురం మున్సిపల్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాపురం ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అభిమానులు సేవా కార్యక్రమాలు క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని ఈ పట్టాభిపురం మున్సిపల్ హై స్కూల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మన చందు రామాదేవి గారి యొక్క సహకారంతో ఇక్కడ పట్టాభిపురం మున్సిపల్ హై స్కూల్లో పిల్లలకి అందరికీ గేమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని సమాజ సేవలో కూడా ఒక భాగం అయ్యి వాళ్ళు అందరికీ మిగతా హీరో ఫ్యాన్స్ అందరికీ మిగతా స్వచ్ఛంద సంస్థలందరికీ ఈరోజు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. చాలా ఇప్పుడే కాదు ఈ సంవత్సరమే కాదు వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చాలా నిస్వార్థంగా పాల్గొంటున్నారు. వాళ్ళ
ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అలానే ఈ యొక్క స్కూల్ యాజమాన్యం తరపు నుంచి నేను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలు చదువులతో పాటు ఈ క్రీడల్లో కూడా బాగా రాణించి ఈ చదువులు అనేటివి జీతాన్ని ఇస్తే మన ఈ క్రీడలు అనేటివి మనకు జీవితాన్ని ఇస్తాయి, అంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా పాల్గొని మంచి ఆరోగ్యాలు సంపాదించి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యానికి అలానే ఈ పట్టాభిపురం మున్సిపల్ స్కూల్ యొక్క యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున ఈరోజు బాలబాలికలకి క్రీడలు పెట్టడం జరిగిందండి. దాంట్లో పిలవంగానే మాకు ముఖ్య అతిథిగా వచ్చిన పట్టాపురం ఎస్ఐ గారు రవీంద్రబాబు గారికి ముందు చాలా గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలానే ప్రతి సేవా కార్యక్రమాల్లో కంపల్సరీగా ఎటువంటి సంకోచం లేకుండా జనసేన కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎట్టి బస్సులో ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. పిల్లలందరూ ఆహ్లాదంగా ఈ రోజంతా గడిపి 14వ తారీఖు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ రోజు కుదరదండి, మాకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిఓ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర గ్రామ మందిరంలో కార్యక్రమం ఉండటం వల్ల 15వ తారీఖు ఇదే ప్లేస్లో భారీగా పిల్లలందరూ సమీకరించి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీన్ని సహకరించిన మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్. దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటికీ పిల్లలందరినీ అభినందిస్తున్నాము. అలాగే పట్టాపురం ఎస్ఐ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆడపిల్లలు కూడా దేనిలోనూ తీసుకోరని అన్నిట్లో ముందుండాలని నిన్ననే పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ మీటింగ్లో కూడా చెప్పారు. ఆడపిల్లలు కూడా అన్నిట్లో ముందుండి చదువులోనే కాదు ఆటలు పాటలు అన్నిట్లో ముందుండి ధైర్యంగా ప్రతి సమస్యని ఎదుర్కొనేలా ఎదగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి మా ధన్యవాదాలు. పితృవియోగం పొందిన టీడీపీ అర్బన్ అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ని శనివారం మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్ బాబు పరామర్శించారు. అమరావతి రోడ్లోని బోనబోయిన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి గిరి తదితరులు ఉన్నారు. లోకల్ ఛానల్స్ సివిఆర్ శ్రీను మొదటి నుంచి కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా మాతో పాటు ఉంటున్నటువంటి మంచి నాయకుడు కూడా. అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి నా నియోజకవర్గంలో కూడా వచ్చి పనిచేసినటువంటి మంచి స్నేహితుడు, మంచి నాయకుడు కూడా. అదేవిధంగా వాళ్ళ ఫాదరు ఆకస్మిక మరణం పట్ల సానుభూతిని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో కూడా హైదరాబాద్లో చాలా రోజులు హాస్పిటల్లో ఉండడం, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆ రోజును కూడా చూసాం. అయితే ఆయన కూడా మంచి నాయకుడు, అదేవిధంగా సంఘ సేవ చేసినటువంటి వ్యక్తి. సరే, అటువంటి వ్యక్తి కోల్పోవడం అనేటువంటి కుటుంబానికి, అదేవిధంగా మా అందరికీ కూడా తీరని నష్టం. అదేవిధంగా శ్రీను కుటుంబానికి, శ్రీకి ప్రత్యేకమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని కూడా తెలియపరుస్తున్నాం. ఫాదర్ నరసింహరావు గారు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఖాతాదారులకు తప్పని తిప్పలు, ఏటీఎంల ముందు పడిగాపులు, నగదు నిల్లని బ్యాంకుల బోర్డులు. ప్రజా సమస్యలు పరిశీలిస్తాం, అధికారులను నిలదీస్తాం. పోరుబాట ప్రారంభంలో సిపిఐ నేతలు. నోట్ల మార్పిడితో గందరగోళం, వ్యాపార వర్గాలకు తీవ్ర నష్టం. కేంద్రంపై మండిపడ్డ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.